ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను ఉడుస్తానత్తయ్య. ఆగు. అవసరం లేదు, ఇదే ఊడ్చాలి. ఏయ్ తీసుకో. ఏంటత్తయ్య ఇంత చెత్తుంది? చెట్టు నుంచి పడింది. ఇది పడినట్టు లేదు, ఎవరూ చల్లినట్టుంది. అవునే, మేమే నీతో ఊడిపిద్దామని చెప్పి ఈ వీధిలో ఉన్న చెత్తంతా కలెక్ట్ చేసి ఇక్కడేసాం. ఏ ఊడవా? ఓడవనంటే చెప్పు. అలా అని నేను చెప్పానా? చిటికలో వచ్చేస్తా. ఏంటే, ఏం చేస్తున్నావు నువ్వు? అరే ఆగు. ఏ ఆగు. అయ్యో ఏ క్రాంతి, అమ్మయ్యా అయిపోయింది. మా ముఖాన చెత్త పడితే నీకు నవ్వులాటగా ఉంది. నువ్వు వాకిలు ఉడ్చినట్టుగా లేదే, ఫైటింగ్ చేసినట్టుగా ఉంది. సారీ అత్తయ్య. కొత్త కోడలివి కదా, ఊడ్చింది చాలు. పద, పాలు పొంగిద్దు గాని. సరే. ఆయన బాధ్యత తీసుకుని అమ్మని, అక్కని, చెల్లిని ఏ లోటు లేకుండా చూసుకుంటున్నా కదా, ఇంకేంటి అనుకున్నాను. అలాగే పెరిగాను. అప్పటికి అమ్మ చెప్తూనే ఉండేది, ఈ ఇంటికి నువ్వు కొడుకుగా మసలుతున్నా నువ్వు ఒక ఆడపిల్లవే. ఏదో ఒకరోజు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళాలి. ఇంటి పని, వంట పని నేర్చుకో.
లేకపోతే ఆడపిల్లని ఇలాగా పెంచేది అని నన్ను ఆడిపోసుకుంటారే అని. నిన్నంటే ఊరుకుంటానా? చేతులు మడత పెట్టేనా అనేదాన్ని, పెద్ద రౌడీలాగా. ఆ రోజు అమ్మ చెప్తుంటే నాకర్థం కాలేదు పూజ. ఈరోజు తను భయపడ్డట్టే జరిగింది. నా వల్లే తన మాటలు పడింది. బాధ్యతలు తీసుకొని మగాడు పెళ్లి చేసుకోవటం ఎంత తప్పు. పనులు పద్ధతులు తెలియని ఆడపిల్ల పెళ్లి చేసుకోవటం కూడా అంతే తప్పు పూజ. కొంచెంలో కొంచెమన్నా నీ నాడపిల్లలా పెరుగుంటే బాగుండేది కదా. దెబ్బ పట్టం కంటే మాట పట్టం బాధగా ఉంటుంది కదా. క్రాంతి, నువ్వేడవద్దే. నన్ను ఏడవద్దని నువ్వేడుస్తున్నావేంటి పూజ? అక్కని కాబట్టి, నన్ను కాపాడడం కోసం ఈ ఇంటికొచ్చి నువ్వు మాటలు పడుతున్నావు కాబట్టి. చదువు పాఠాలు చెప్పి పరీక్షలు పెడుతుంది, జీవితం పరీక్షలు పెట్టి పాఠాలు నేర్పిస్తుందన్నాడు ఒక పెద్దాయన. ఎవరికైనా అనుభవమే అన్ని పాఠాలు నేర్పిస్తుంది. ఆ అనుభవం ఎదురు దెబ్బలు తగిలితేనే వస్తుంది. జీవితంలో నీకెదురు తగిలిన ఎదురు దెబ్బలు నిన్నొక మగరాయిల్లా రఫ్ అండ్ టఫ్గా తయారు చేశాయి. ఇప్పుడు ఈ అక్క నిన్ను అందంగా ఆడపిల్లలా తయారు చేస్తుంది. నీకు పనులు పద్ధతులు తెలియవని నిన్ను అవమానించి హేళన చేస్తూ మాట్లాడిన వాళ్ళందరూ నిన్ను చూసి జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.